హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. చూడండి మన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎంత బాగుందో. అది రెస్టారెంట్ స్టైల్లో ఎలాగైతే ప్రిపేర్ చేస్తారో అలాగే ఈరోజు నేను మీకు ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. ఈ ఫ్రైడ్ రైస్ కానీ మీకు నచ్చిందా, మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను వచ్చేసి ఒక ప్యాన్ తీసుకున్నానండి. అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో నేను 3 కోడిగుడ్లను తీసుకున్నానండి. ఈ 3 కోడిగుడ్లని ఇలా పగలగొట్టి వేసుకొని వీటిని మనం చక్కగా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించి మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి మనకి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకున్నాను. ఆ తర్వాత ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నా. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కొంచెం దోరగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలను వేసుకొని ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కొంచెం బాగా ఉడకాలండి. జస్ట్ మనకు కొంచెం మగ్గితే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఇందులో 4 కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నాం. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్, ఉడికించిన అన్నాన్ని వేసుకుంటున్నానండి. ఇదంతా చక్కగా కలుపుకొని ఆ తర్వాత ఇందులో 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నా. అలాగే 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పెప్పర్ వేసుకుంటున్నామండి. ఆ తర్వాత 1/2 స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. చూడండి ఇదంతా మనం చక్కగా కలుపుకోవాలండి. అలాగే 1 స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకుంటున్నాం. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న కోడిగుడ్డు ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసి కలుపుకోవాలి. మనకి ఇదంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసిన సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇదంతా మనకి హై ఫ్లేమ్లో మాత్రమే జరగాలి. అప్పుడే దీనికి కావలసిన టేస్ట్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా ప్రిపేర్ అయిపోయిందో. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూడండి నేనైతే ఒక గిన్నెలో తీసేసుకొని దాన్ని ఇలా ప్లేట్లో బౌలించేస్తున్నా. మన రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. వీడియో కానీ నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో మీరు ఓసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.